బైబిల్లో లేని విషయాన్ని ఎవరైనా క్రైస్తవుడు తప్పుగా చేస్తే మీరు దాన్ని క్రైస్తవానికి ఆపాదిస్తారా? నేను సమాధానం చెప్పండి. మీ బైబిల్ ఏదో చెప్పండి, దాన్ని బట్టి సమాధానం చెప్తాను. మీ బైబిల్ గురించి నాకు బైబిల్ ఇదిగో ఇది చెప్తున్నాను. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నా దగ్గర ఉంది. మీ బైబిల్ ఏదో చూపించండి, దాంట్లో లేనిదేదో మాట్లాడాలి. విషయాన్ని ఆపాదిస్తే నేను సామాన్యమైన సమాధానం చెప్పాను మీకు. 66 పుస్తకాలు ఉన్న బైబిల్ నేను మీకు చెప్పాను. మీకు ఏది బైబిల్? చతుర్వేదాల, అష్టాదశ పురాణాల, లేకపోతే మనుస్మృత, లేకపోతే పరాశర స్మృత, రామాయణమా, మహాభారతమా, ఏది మీ బైబిల్ చెప్పండి. దాని ప్రకారం ఏది ఇవన్నీ అంటే మీరు ఏ ప్రశ్న వేసినా నేను సమాధానం మీరు కమిట్ అవ్వట్లేదు కాబట్టి మీరు భయపడిపోయారని అస్సలు కాదు. నేను నా సమాధానం చెప్తున్నాను. మీరు సమాధానం చెప్పలేదంటే మీరు భయపడ్డారని అర్థమవుతుంది. వ్యవస్థలో మీరు సమాధానం చెప్పలేదంటే భయపడ్డారని అర్థం. జవాబు చెప్పండి. ఎందుకంటే గత 200 సంవత్సరాల నుంచి హిందువుల గొంతు నొక్కేశాను. ఇప్పుడన్నా మాట్లాడుతున్నాను.